ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి కదా, దీనికి కారణం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. FDTL అంటే ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్ రూల్స్. వీటిలో 3 ముఖ్యమైన చేంజెస్ జరిగాయండి. అవేంటంటే, ఒకటి, పైలట్కి ఇచ్చే రెస్ట్ టైం వారానికి ఇంతకుముందు 36 అవర్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 48 అవర్స్ చేశారు. రెండవది, ఇంతకుముందు వారానికి 6 టైమ్స్ నైట్ ల్యాండింగ్స్ అలో చేసేవాళ్ళు, ఇప్పుడు దాన్ని ఓన్లీ 2 టైమ్స్ చేశారు. మూడవది, నైట్ వర్కింగ్ అవర్స్. అంటే ఇంతకుముందు రూల్స్ ప్రకారం 12 AM to 5 AM మాత్రమే నైట్ వర్కింగ్ అవర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 12 AM to 6 AM కూడా నైట్ వర్కింగ్ అవర్సే అంటారు, అంటే 1 గంట పెంచారు. సో ఈ 3 రూల్స్ మారడం వల్ల ఇండిగో ఫ్లైట్స్ అఫెక్ట్ అయ్యాయి. సో మీకు డౌట్ రావచ్చు, ఈ రూల్స్ అన్ని ఫ్లైట్స్కి వర్తిస్తాయి కదా, మరి ఇండిగో ఫ్లైట్స్ మాత్రమే ఎందుకు అఫెక్ట్ అయ్యాయి అని. సో దీనికి కారణం ఏంటంటే, ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువగా లేట్ నైట్ ఫ్లైట్స్ ఉన్నాయి, అండ్ పైలట్ రిక్రూట్మెంట్స్ని వీళ్ళు చాలా రోజులుగా చేయట్లేదు. చాలా తక్కువ మంది పైలట్స్తోనే ఫ్లైట్స్ని నడిపిస్తున్నారు. సో ఈ రూల్స్ వస్తున్నాయని చెప్పి DGCA వాళ్ళు ఈవెన్ 2 years ముందే వీళ్ళకి అప్డేట్ చేసినా కూడా ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఎటువంటి మెజర్స్ తీసుకోకుండా అలానే ఉన్నారు. సో ఈ కారణాల వల్లనే ఇండిగో క్రైసిస్ వచ్చింది. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.